వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీరు తమ్మునిలో చూసినట్టుగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని చూసేద్దాం మన ఏఎన్సి కుక్వేర్లో. సో ఇప్పుడు వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం. ఇందులో అయితే 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయలేదండి. సో ఇందులో ఏమేమి వేసామంటే కర్డ్, కారం, ఉప్పు, పసుపు, మసాలా, పెరుగు వేసేసి కలిపేసి దాంట్లో చికెన్ వేసేస్తున్నాం అనమాట. సో చికెన్ వేసి కలిపేసాను చూడండి. చాలా బాగా మ్యాగ్నెట్ అవుతుందండి. మనకేం మెస్సీ లేకుండా. యాక్చువల్గా బిర్యానీ అంటే చాలా మెస్సీ అవుతుంది. సో మనకి ఇందులో ఏఎంసీలో అయితే జస్ట్ అలా కలుపుకొని ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అనమాట. అండ్ ఈ బౌల్స్. సో ఇవి వచ్చేసి ఏఎంసీ కుక్వేర్ అనమాట. సో చూడండి నేను స్టార్ట్ చేయాలి. సో ఇది చిన్నగా ఉంది కదా, కొంచెం అటు సైడ్ పెడుతున్నాను. కొంచెం ఇది పెద్ద స్టవ్ కాబట్టి పెద్దది ఇటు సైడ్ పెడుతున్నాను. సో ప్లెయిన్ గానే ఉంది చూడండి. ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట బౌల్ని. ఏం వేయలేదు, ప్రీ హీట్ చేస్తున్నాను జస్ట్. సో మనకు ప్రీ హీటింగ్ ఆల్రెడీ తెలుసు కదా. సో 60 రెడ్ ఇండికేటర్ 60 వచ్చే వరకు పెట్టాలండి. అది ప్రీ హీటింగ్ అంటారనమాట. సో ఇటు సైడ్ కూడా పెడుతున్నాను. ఇది కూడా ప్రీ హీటింగ్కి 60 రావాలన్నమాట. సో 60 వచ్చాక టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుందో చూపిస్తాడు అనమాట. సో చూడండి ఇండికేటర్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది. సో మీకు ఇక్కడ స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను. సో చూడండి అయిపోయింది 60. సో ఇప్పుడు మనం వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసేస్తున్నాను అనమాట బౌల్లో. ఆయిల్ అసలు ఏం వేయలేదండి. సో జస్ట్ ఇలా కలిపిస్తున్నాను. ఇటు సైడ్ ముందుగానే వాటర్ బాయిల్ చేసుకొని అందులో మనం జస్ట్ మసాలాస్ యాడ్ చేసుకున్నాం అనమాట. బిర్యానీ మసాలాస్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అందులో రైస్ వేసేసాను అనమాట. రైస్ వేసాక కొంచెం మిక్స్ చేసేసుకొని ఈ లిడ్ పెట్టేసాము. అది 98కి వస్తుంది. 98కి రాగానే రైస్ కుక్ అయిపోతుంది అనమాట. సో 98కి రాగానే ఫస్ట్ మనం కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలా 98కి రాగానే ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకి రైస్ మంచిగా అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ హాఫ్ కుక్ అయిపోయింది 98 వరకు రాగానే. ఇది మళ్ళీ క్యాప్ తీసినందుకు కొంచెం బ్యాక్ వచ్చింది. 98కి వస్తుంది. 98కి వచ్చాక మనకి రైస్ అయిపోతుంది అనమాట. సో ఈ బౌల్స్ అంటే చాలా యూస్ఫుల్ అండి మనకి. ఎవరికైనా ఈ బౌల్స్ కావాలంటే ఇక్కడ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము ఫ్రీ డెమో పెడతాం అనమాట. అండ్ చూడండి 98కి వచ్చింది, రైస్ అయిపోయింది. సో రైస్ అయిపోయింది కదా, ఆఫ్ చేసేసి కింద పెట్టేస్తున్నాను. మన చికెన్ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ పెట్టేస్తాం అన్నమాట. సో చూడండి చికెన్లో కూడా ఆయిల్ ఏమి వేయలేదు, ఎంత బాగా గ్రేవీ లాగా అయిందో చూడండి. అసలు ఆయిల్ లేకుండా చేసామండి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేయలేదు ఇందులో. చూడండి రైస్ ఎంత బాగా అయిందో. సో ఇప్పుడు రైస్ వచ్చేసి చికెన్ పైన వేసేస్తున్నాం అన్నమాట, లేయర్స్ లాగా. సో ఇలా వేసేసాను. నెక్స్ట్ అందులో మనం ఇప్పుడు దానిపైన ఫ్రైడ్ ఆనియన్ ఇంకా కొత్తిమీర వేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటామండి. సో అప్పుడు మనకి బిర్యానీ సూపర్ అంటే సూపర్ అవుతుంది. ఇందులో కలర్స్ ఏం యాడ్ చేయలేదు నేను. జస్ట్ నార్మల్ న్యాచురల్ కారం పొడి ఇంకా పసుపుతోనే మనకి ఎలా అవుతుందో చూద్దాం. కలర్ అసలు కలర్ అనేది యాడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి 85 దాకా వచ్చింది, 98. సో నేను వచ్చేసి ఇక్కడ మళ్ళీ రైస్ ఏదైతే బౌల్ ఉందో అది క్లీన్ చేసేసుకొని ఇక్కడ చికెన్ గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను కర్రీ. సో ఇలా ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ అందులో వేసేసి వాటర్ వేసేసాను. ఏం వేయలేదు అందులో కూడా ఆయిల్ అలా.
గ్రేవీ కోసం అని అలా చేశాను అనమాట. ఇది కూడా 98కి వచ్చేస్తే కుక్ అయిపోతుంది. సో కుక్ అయిపోయిందండి రైస్. సో ఇలా కనిపిస్తుంది మనకి కుక్ అయిందా లేదా అని చూద్దాం. అండ్ ఆల్సో కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట నేను, మీకు కలర్ తెలియడం కోసం. సో ఇక్కడ చూడండి కలర్ ఎలా వస్తుందో, అది జస్ట్ మనం వేసిన న్యాచురల్ ఇంట్లో కలర్స్, అంటే లైక్ పసుపు ఇంకా కారంతో వచ్చిన కలరే అనమాట అది. ఇందులో ఏ వేసినా న్యాచురల్గా అదే కలర్ ఉంటుంది, కానీ కలర్ చేంజ్ అవ్వడం అలా ఏమి ఉండదు. సో చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది, రైస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా అయిందనమాట. సో ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. విత్ ఇన్ 10 minutesలో రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇలా ప్లేట్లో పెట్టుకొని తింటే సూపర్.